కొన్ని డేస్ బ్యాక్ ఆ సంధ్య థియేటర్ ఇష్యూలో చిన్న పిల్లోడు హాస్పిటల్ జాయిన్ అయ్యారు. సో అతను కొంచెం సీరియస్గా ఉన్నది కండిషన్ తెలుస్తుంది అనమాట. సో అయితే ఒక 25 lakhs అల్లు అర్జున్ గారు ఇచ్చారు. సో మళ్ళీ ఆ ఇష్యూ అలా పెరుగుతూనే వస్తుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా 2 crores ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. సో అది నిజమేనా? అంటే అది ఇవ్వబోతున్నారు అని తెలిసింది కానీ ఇంకా అధికారికంగా మూవీ టీం వాళ్ళు కానీ అల్లు అర్జున్ కానీ ఎక్కడ చెప్పలేదు. సో మొత్తానికైతే శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని రీసెంట్ ఒక న్యూస్ అయితే వచ్చింది. మళ్ళీ ఏమంటున్నారు, అసలు ఏం కాలేదు, ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాడని కొంతమంది అంటున్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే నిన్నటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు, అల్లు అర్జున్ ఒకవైపు, ఈయన ఒకలాగా మాట్లాడుతున్నారు, ఈయన ఒకలాగా మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడిన వెంబటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన మాట్లాడారు. సో ఇదంతా కూడా అసలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిపోయింది. ఏంటంటే అల్లు అర్జున్ గారి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలుసు కాబట్టి మొన్న రీసెంట్ గా కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా కేసు వేశారు కదా. సో అల్లు అర్జున్ గురించి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కుటుంబానికి భరోసా ఎవరు? ఇప్పుడు అల్లు అర్జున్ ఒక 6-5 గంటలు జైలుకి వచ్చి జైలు నుంచి వచ్చిన తర్వాత, జైల్లో ఉండి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సినిమా ప్రముఖుడు, అది డైరెక్టర్లు, హీరోలు, కామెడియన్స్ ప్రతి ఒక్కరు వెళ్ళి పరామర్శించారు. అయితే అసలు ఎందుకు పరామర్శించారు? వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందా, లేకపోతే ఆయన ఏమైనా ఘనకార్యం చేసి వచ్చాడా? సో ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. దాని గురించి కదా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అవును. సో అక్కడ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి దగ్గరికి అంతమంది వెళ్ళి పరామర్శించినప్పుడు ఇక్కడ ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయారు, ఇంకొక పిల్లాడు విషమ పరిస్థితిలో ఉన్నారు, ఇలా మీ ఇక్కడికి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా ఒక్కరికన్నా అక్కడికి వెళ్ళారా, ఆ కుటుంబాన్ని పలకరించారా, మేము ఉన్నామని భరోసా ఇచ్చారా అనే విధంగా మా అసెంబ్లీలో మాట్లాడిన. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పే. సినిమా థియేటర్ లో కూడా అక్కడ ఆయన సినిమా చూస్తున్నప్పుడు, సినిమా చూడడానికి వెళ్ళినందుకే ఆ ఘటన జరిగింది. సో ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఇక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది, పోలీసులు వెళ్ళి ఆమె చనిపోయింది, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పినప్పుడు కూడా నేను సినిమా చూసిన తర్వాతనే వెళ్తాననే విధంగా ఆయన చెప్పాడంట. సో తర్వాత మళ్ళీ అందరికి అధికారి ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆయన వెళ్ళి మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన విధంగా చెప్పినప్పుడు యాక్షన్ తీసుకుంటాం మీ పైన కూడా అని చెప్పేది అప్పుడు బయటకు వచ్చి అప్పుడు కూడా మళ్ళీ రోడ్ షో చేస్తున్నాడు. సో అదే యాక్చువల్ గా మళ్ళీ ఆయన రోడ్ షో చేయడం వల్లే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కోపం వచ్చింది. మేము అంత సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ జనాలపై అక్కడ జనాలు గ్యాదర్ చేయడానికి కారణం అయ్యారు. సో ఒకవేళ మళ్ళీ ఏదైనా జరుగుంటే ఇలా కూడా ఆలోచిస్తున్నారు అనమాట. సో అందుకని వాళ్ళు సీరియస్. ఆల్రెడీ ఒక ప్రాణ నష్టం జరిగింది. సో మీరు సైలెంట్ గా వెళ్ళకుండా మళ్ళీ రోడ్ షో చేసి మళ్ళీ దానికి ఇంకో దానికి కారణమయ్యే ఈ విధంగా. సో ఇప్పుడు మాత్రం అక్కడ అబ్బాయి అయితే క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకు 25 lakhs ఇస్తామని ఆయన కూడా చెప్పారు. దానికి కూడా 10 లక్షలే ఇచ్చారు, ఇంకా 15 ఇవ్వలేదని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మొన్న 25 lakhs వాళ్ళ కొడుకు పేరు మీద 25 లక్షలు ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ హెల్త్ కు సంబంధించి చెప్పాడు, హాస్పిటల్ ఖర్చులు కూడా చూసుకుంటున్నారని కూడా చెప్పాడు, ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే శ్రీతేజ్ కుటుంబానికి ఆయన కుటుంబ అవసరాల కోసం కావచ్చు, ఫ్యూచర్ లో బాధ్యత కోసం కావచ్చు, వాళ్ళ కుటుంబం ఉండడానికి కావచ్చు, అల్లు అర్జున్ అదే విధంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలందరూ కూడా కలిసి 2 కోట్ల రూపాయలు మేము ఇస్తాం ట్రస్ట్ నుంచి అనే విధంగా వాళ్ళైతే చెప్పారంట. సో ఇది అధికారికంగా అయితే ఇంకా చెప్పలేదు, ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఒకవేళ నిజంగానే 2 కోట్లు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఫ్యూచర్ బాధ్యత మొత్తం కూడా తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మొత్తానికైతే ఈయన పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందంటున్నారు, కొంతమంది మెరుగుపడింది అంటున్నారు. సో మొత్తానికైతే ఇంకా అధికారికంగా అయితే బయటికి రాలేదు. సో 2 కోట్ల రూపాయలు అయితే ఇస్తున్నామనే విధంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి విషయం అనే విధంగా కొంతమంది అనుకుంటున్నారు.